అందరికీ నమస్కారం. బీసీటీ కేవీకే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ విజయరాజ్ని. నేను పశువైద్య శాస్త్రవేత్తగా బీసీటీ కేవీకేలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో కోళ్లకు వ్యాపించే కొక్కెర తెగులు గురించి, దాని నివారణ గురించి మాట్లాడుకుందాం. ఈ కొక్కెర తెగుల్ని కునుకు వ్యాధి లేదా కునుకు జబ్బు, లేకపోతే కోళ్లలో కునుకులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి ముఖ్యంగా పారామిక్సో వైరస్ అనే అతి సూక్ష్మ జీవి వల్ల వ్యాపిస్తూ ఉంటుంది. ఈ వైరస్ కోడి యొక్క జీర్ణాశయ, శ్వాసకోశ మరియు నాడీ వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అసలు కొక్కెర తెగులు అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది? అనారోగ్యకరమైన కోడి నుండి ఆరోగ్యకరమైన కోడికి గాలి, నీరు, మేత ద్వారా ముఖ్యంగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో ముఖ్యంగా ఈ రెట్టల ద్వారా, తర్వాత ఈ ముక్కులోంచి నోట్లోంచి కారిన స్రావాలు ఏవైతే ఈ ఫీడ్ అండ్ వాటర్ని కంటామినేట్ చేస్తాయో, అప్పుడు ఈ ఆరోగ్యకరమైన కోళ్ళు ఈ మేత తిన్నప్పుడు వాటికి వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ కోళ్ళ మీద ఉండి ఈ పేలు, గోమార్ల వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే పౌల్ట్రీ వర్కర్స్ హ్యాండ్లింగ్, ఎప్పుడైతే అనారోగ్యకరమైన కోడిని పట్టుకుని వెంటనే ఆరోగ్యకరమైన కోడిని పట్టుకున్నా కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ముఖ్యంగా ఎక్విప్మెంట్ ఏదైతే ఈ మేత తొట్లు, నీటి తొట్లు ఉన్నాయో వాటి వల్ల బాగా స్ప్రెడ్ అవుతుంది. వెహికల్స్ ఏవైతే కోళ్ళకి మనము గుడ్లు కానీ, తర్వాత లైవ్ బర్డ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉన్నాయో వాటి ద్వారా కూడా కంటామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకో ముఖ్యమైన రీజన్ ఏంటంటే, వైల్డ్ బర్డ్స్, తర్వాత పావురాలు, కాకులు, ఎలుకల వల్ల కూడా ఈ డిసీజ్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వడం మనం గమనిస్తాం. సో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, మన ఫామ్లో కానీ హైజీనిక్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లిటర్ అప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడం వల్ల, డిస్ఇన్ఫెక్షన్ చేయకపోవడం వల్ల ఈ వైరస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. కొక్కెర తెగులు వ్యాధి లక్షణాలు ఏంటంటే, ముందుగా వ్యాధి సోకిన కోడికి జ్వరం అనేది వస్తుంది. తర్వాత ఏంటంటే, కోడి బాగా పచ్చగా, తెల్లగా పారడం స్టార్ట్ చేస్తుంది. సో డిహైడ్రేషన్ వల్ల ఏంటంటే నీరసించి కునకడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో నర్వస్ సైన్స్ తర్వాత ఏంటంటే నర్వస్ సైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నర్వస్ సైన్స్ ఏంటంటే కాళ్ళు కానీ, రెక్కలు కానీ పడిపోవడం, తర్వాత కాళ్ళు వంకరలు తిరగడం, మెడ వంకరలు తిరగడం అనేది గమనిస్తాం. సో లేటెస్ట్ స్టేజెస్లో ఏంటంటే ముక్కులోంచి, నోట్లోంచి తర్వాత స్రావాలు అనేవి కారుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ముఖం అనేది బాగా ఉబ్బుతుంది. లేటెస్ట్ స్టేజెస్లో ఏంటంటే ఈ ఎయిర్ సాక్స్లో అన్నిట్లోనూ మ్యూకస్ అనేది అక్యూములేట్ అయిపోవడం వల్ల కోడికి ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి తర్వాత నీరసించి మరణిస్తుంది అనమాట. వ్యాధి లక్షణాల వల్ల కొక్కెర తెగులని గుర్తించవచ్చు. అలాగే నిర్ధారించుకోవాలనుకుంటే బ్లడ్ శాంపిల్స్ని, తర్వాత శవ పరీక్ష చేసిన తర్వాత వాటి టిష్యూ శాంపిల్స్ని, ఆర్గాన్స్ని ల్యాబొరేటరీకి పంపించడం ద్వారా కొక్కెర తెగులని నిర్ధారించవచ్చు. సో శవ పరీక్ష చేసినప్పుడు ముఖ్యంగా ఏం గమనించాలి అంటే, కొక్కెర తెగుల్లో మనం చూసేవి కంటి భాగం, కంజక్టివాలో మనకి హిమరేజెస్ కనిపిస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ ట్రేకియా, ఎయిర్ సాక్స్లో మనకి హిమరేజెస్తో పాటు మ్యూకస్ అనేది బాగా అక్యూములేట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ప్రోవెంట్రిక్యులస్ మీద చిన్న చిన్న పిన్ పాయింట్ హిమరేజెస్, పెటికల్ హిమరేజెస్ అంటారు, అవి కూడా మనము చూసి గుర్తించవచ్చు. తర్వాత ఏంటంటే క్లోయాకల్ రీజన్లో, తర్వాత సీకం మీద కూడా మనకి అంటే ఏవైతే పేగులు ఉన్నాయో, తర్వాత క్లోయాగా కిందకి ఏదైతే రెట్టలు వేసి భాగం ఉంటుందో ఆ ఏరియాలో కూడా మనకి రక్తస్రావం అనేది కనిపిస్తూ ఉంటుంది. హిమరేజ్ అంటే ఆ టిష్యూ మీద మనకి చిన్న చిన్నగా హిమరేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు చూసి మనము కోడికి కొక్కెర తెగులు వ్యాపించింది అని చెప్పి నిర్ధారించవచ్చు అన్నమాట. కునుకు వ్యాధిని నివారించడం ఎలాగా? ఏ వ్యాధికైనా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో కొక్కెర తెగులకు కూడా మనము టీకాలు వేయడం ద్వారా కోళ్ళను మనము ఆ వ్యాధి నుంచి కాపాడవచ్చు. సో టీకాలు ఏం వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనుకుంటే, మొదటిగా కోడిపిల్ల వయసు 3 నుంచి 5 రోజులు ఉన్నప్పుడే మనము RDF1 లసోటాని కంటిలో కానీ, ముక్కులో కానీ ఒక చుక్క ఇవ్వడం ద్వారా మనము కోడికి టీకా ఇవ్వచ్చు. దాని బూస్టర్ని మనము 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇవ్వాలి. అలాగే కోడికి 8 నుంచి 10 వారాల వయసు వచ్చినప్పుడు R2B కానీ, RDK కానీ టీకాని చర్మం కింద 0.5 ml ఇవ్వడం ద్వారా మనము కోడికి టీకా వేయచ్చు. పెద్ద కోళ్ళకైతే మాత్రం సంవత్సరానికి 2 సార్లు మనము నట్టలు నివారణ చేసిన 3 రోజుల తర్వాత ఈ టీకా ఇచ్చుకుంటే కనుక మనము కొక్కెర తెగుల నుంచి కోళ్ళని కాపాడుకోవచ్చు. ఈ వీడియోలో చూపించినట్టుగా కోళ్ళకి కంట్లో కానీ, ముక్కులో కానీ ఒక చుక్క RDF1 లసోటా టీకాను వేసుకోవాలి. అలాగే ఏంటంటే చర్మం కింద మనము RDK కానీ, R2B కానీ టీకాని మనము ఇవ్వాలి. కేవలం చర్మం కింద మాత్రమే ఇవ్వాలి. ఈ టీకా ఇచ్చినప్పుడు ఏంటంటే చర్మం కింద చేయడం ద్వారా ఒక చిన్న బుడగ లాంటిది ఫామ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఫామ్ అయితేనే టీకా కరెక్ట్గా ఇచ్చినట్టు. ఈ యొక్క అంశాన్ని బాగా గుర్తుపెట్టుకుని చూసుకుని ఖచ్చితంగా రైతులు అనేది టీకా ఇచ్చినప్పుడు జాగ్రత్త పడాలన్నమాట.
సో ఏదైనా ఫామ్ మెయింటైన్ చేస్తుంటే యాజమాన్య పద్ధతులు అనేవి చాలా ముఖ్యంగా పాటించాలి. అందులో ముఖ్యమైనది బయోసెక్యూరిటీ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే ఇందులో నీట్నెస్ అంటే హైజీన్ అండ్ శానిటేషన్ అనేది ఖచ్చితంగా పౌల్ట్రీ ఫార్మ్లో మనం మెయింటైన్ చేసి తీరాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎప్పటికప్పుడు ఇన్సెక్ట్ కంట్రోలింగ్ చేసుకోవడం, రోడెంట్ ప్రూఫింగ్ చేసుకోవడం, వైల్డ్ బర్డ్స్ ఎంట్రీ అవి లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఏంటంటే లిట్టర్ మేనేజ్మెంట్, లిట్టర్ అంటే వేసి రెట్టలు కానీ ఏవైనా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, అది వెట్గా అవ్వకుండా మనము ఎప్పటికప్పుడు షఫుల్ చేసుకోవడం లాంటివి కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మనం ఇచ్చి మేత కానీ నీరు కానీ పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎటువంటి ఫంగల్ కానీ ఆల్గే కానీ ఉండకుండా చూసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే మనం హ్యాండ్లింగ్ అనమాట. సో హ్యాండ్లింగ్ ఆఫ్ బర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అన్హెల్దీ బర్డ్స్ని హెల్తీ బర్డ్స్ని ఒకేసారి హ్యాండిల్ చేయకూడదు. ప్రాపర్ గేర్ వేసుకోవాలి. అంటే ఏంటంటే యాప్రాన్ కానీ లేకపోతే మాస్క్ కానీ గ్లౌస్ కానీ పెట్టుకుని వేసుకున్న తర్వాతనే మనం బర్డ్స్ని హ్యాండిల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, ఎప్పుడైనా సరే ఏదైనా కోడి నీరసంగా ఉన్నా, ఏదైనా వ్యాధి లక్షణాలు చూపిస్తున్నా, లేకపోతే పారుతున్నా అంటే డయేరియా లాంటి సిమ్టమ్స్ వచ్చినా, ముక్కులోంచి కానీ ఏదైనా స్రావాలు కారుతున్నా దాన్ని వెంటనే హెల్తీ స్టాక్ నుంచి సెపరేట్ చేసి క్వారంటైన్లో పెట్టాలన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఫర్దర్గా దానికి ఉన్న వ్యాధి వేరే కోళ్ళకి సోకకుండా ఉంటుందన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనము వెహికల్ ఎంట్రీని కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఏదైనా వెహికల్ ఎంటర్ అయినప్పుడు దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకున్న తర్వాతే మన ఫామ్లోకి ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనది చిన్న ఫాము, ఒక 4-5 నాటుకోళ్ళే పెంచుకుంటున్నాం అనుకున్నప్పుడు కూడా ఏంటంటే మనము పౌల్ట్రీ ఎక్విప్మెంట్ ఏదైతే మేత తొట్లు, నీటి తొట్లు వాడుతూ ఉంటామో వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఒకసారి ఎండలో ఎండబెట్టుకుంటూ ఉండాలి. అంతే తప్ప అదే మేత తొట్టుని కంటిన్యూస్గా నీళ్లు పోసుకుంటూ దాంట్లో మనము నాచు పట్టేసి ఉన్నా కూడా అదే కంటిన్యూస్గా వాడుతున్నామంటే దానివల్ల కూడా మనకి డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి పాయింట్స్ మనం కానీ దృష్టిలో పెట్టుకుని మన ఫామ్ కానీ మెయింటైన్ చేసుకుంటే మన ఫ్లాక్ చాలా హెల్తీగా ఉంటుంది. నాటుకోళ్ళకి కుక్కర్ వ్యాధి సోకినట్టయితే ఒకవేళ లక్షణాలు కానీ ముందే తెలుసుకొని మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం కోళ్ళని బతికించుకోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వచ్చిన వైరస్ అటాక్ అయిన తర్వాత ముఖ్యంగా కోళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే యాంటీబయాటిక్ అని స్టార్ట్ చేసుకోవాలి. సో ముఖ్యంగా కోళ్ళకి మనము ఓరల్గా కూడా ఇచ్చుకోవచ్చు, లేకపోతే కండకు కూడా ఇచ్చుకోవచ్చు. కోడి పిల్లలకు కానీ కుక్కర్ తెగులు వస్తే కనుక మనకి వెండాక్స్ ఎన్ కానీ నియోడాక్స్ 4 అని పౌడర్స్ ఉంటాయన్నమాట, డాక్సిసైక్లిన్ నియోమైసిన్ కాంబినేషన్తో. సో దాన్ని ఏంటంటే 2 grams 1 లీటర్ వాటర్లో మనము ఇచ్చుకోవచ్చు. అలాగే జెంటామైసిన్, సిప్రాఫ్లాక్సిన్ కానీ లేకపోతే అలాంటి యాంటీబయాటిక్స్ కూడా మనము కోళ్ళకి ఇచ్చుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే యాంటీహిస్టమైన్, అలాగే ఏంటంటే ఏదైనా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ నర్వస్ సిమ్టమ్స్ కానీ వస్తే కనుక అంటే కోళ్ళకి కాళ్ళు పడిపోవడం, రెక్కలు పడిపోవడం కానీ గమనిస్తే మనం ట్రైబివెట్ ఇంజెక్షన్స్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. దానివల్ల నర్వ్స్ అని మళ్ళీ రిజ్యూనేట్ అవుతుంటాయి. అలాగే కుక్కర్ తెగులకి హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఉంది. అందులో ఏంటంటే ముఖ్యంగా ఆర్సెనికమ్ ఆల్బమ్ అనేది 200 పొటెన్సీ, అలాగే ఏంటంటే రూస్టాక్స్ అనేది 200 పొటెన్సీ తీసుకుని చిన్న కోడి పిల్లలకైతే నోట్లో 2 చుక్కలు, పెద్ద కోళ్ళు అయితే నోట్లో 4 నుంచి 5 చుక్కలు రోజుకు 3 సార్లు 5 రోజుల పాటు వేసుకుంటే కనుక మనకి కుక్కర్ తెగులు అనేది తగ్గించుకోవచ్చు కోళ్ళలో. కుక్కర్ తెగులని ఆయుర్వేద మిశ్రమాల ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. సో వీటిని ఎథనో వెటనరీ ప్రాక్టీసెస్ అంటారనమాట. సో ముఖ్యంగా ఇందులో వాడాల్సినవి ఏంటంటే కాకరకాయ, పసుపు, కలబంద, వేపాకులు, తర్వాత బొప్పాయి ఆకులు, జీలకర్ర, నేల ఉసిరి ఆకులు, తర్వాత ముల్లంగి, బెల్లం, దీంతోపాటు ఒక నీరుల్లిపాయ తీసుకుని వీటిలన్నిటిని మిక్సీ చేసి దీని యొక్క పసర తీసి రోజుకు 3 సార్లు పెద్ద కోళ్ళకి 10 ml వరకు, అలాగే చిన్న కోడి పిల్లలకు 2 to 5 ml వరకు తాగించడం ద్వారా 5 రోజుల పాటు మనం కుక్కర్ తెగులని కోళ్లలో తగ్గించుకోవచ్చు.